వైనాట్ 175 అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై మాగంటి బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో 175 పేరుతో మద్యం బ్రాండ్ మార్కెట్లోకి రాబోతోందని ఆయన ఎద్దేవా చేశారు. గుడివాడలో బూతుల మంత్రి, గుట్కా మంత్రి అంటూ కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరు ఆపలేరంటున్న టీడీపీ నేతలు కేసీఆర్ చిన్ని, మాగంటి బాబులతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున రా కదలరా కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు. గుడివాడ వేదికగా జరిగేటువంటి ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ క్యాడర్ మొత్తం కూడా జోష్ మీద తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎటు చూసినా కూడా ప్రస్తుతం గుడివాడలో టీడీపీకి సంబంధించినటువంటి జెండాలతో భారీ ఎత్తున స్వాగతానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్యాడర్ అంతా కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా చాలామంది గుడివాడకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్. కీలకమైనటువంటి నాయకులు విజయవాడ, అదేవిధంగా రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో మాట్లాడేందుకు కేసినేని చిన్ని ఉన్నారు. సార్ చెప్పండి, గుడివాడలో మళ్ళీ టీడీపీ జెండా ఎగిరేటువంటి సూచనలు ఎంతవరకు ఉన్నాయి? మెజారిటీ ఎంతవరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది? మీ అంచనాలు ఎలా ఉన్నాయి? అంచనాలు అసలు తెలుగుదేశం జెండా ఎగురుతుంది. ఎగరేసే ఆలోచనలు ఏంటి? బ్రహ్మాండమైన మెజార్టీతో నేనైతే అనుకుంటున్నా కొడాలి నానికి డిపాజిట్ రాదని అనుకుంటున్నాను. అంటే కొడాలి నాని చెప్తున్నారు అధికారంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ తిరిగి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తుంది. నందమూరి నారా ఫ్యామిలీని కేంద్రంగా చూసుకుని కొడాలి నాని చేసినటువంటి కామెంట్స్, వీటిని ఎలా చూస్తారు మీరు? అసలు ముందు అధికారంలో ఉన్నాం, మేము అధికారంలోకి వస్తామంటే అసలు ముందు పార్టీయే ఖాళీ అయిపోతుంది. మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాయకులు కూడా రో పెట్టారు. మేము ఇంకా కృష్ణా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయాలి, లేకపోతే వరద ఫ్లో వచ్చేటట్టు వచ్చేది. కాబట్టి ఇవన్నీ మర్చిపోవాలి. ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లు, 1 సీట్లో కూడా వైసీపీ గెలదు. అంటే ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, సీట్లు చదువుతున్నట్టు వైనాట్ 175 అని చెప్పి వైసీపీ అంటుంది. టీడీపీ ఎన్ని సీట్లు వచ్చేటువంటి పరిస్థితి కానీ వైనాట్ పులివెందులు అని మేము అంటున్నాం. కాబట్టి పులివెందులు కూడా మేము గెలవబోతున్నాం. అంటే మొత్తం అన్ని నియోజకవర్గాలు పార్లమెంట్తో సహా మొత్తం కంప్లీట్గా 165 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో 25 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం. రైట్. ముందు మాగంటి బాబు కూడా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, అంటే ఎలా ఉంది భవిష్యత్ కార్యాచరణ? ఎలా ఉంటుంది? టీడీపీ టార్గెట్స్ ఎలా ఉండబోతుంది? టీడీపీ టార్గెట్స్ ఏముందండి? కబడ్డీ ఆడుకుంటామే. రేపు మేము డిసైడ్ అయ్యాం. దానికి అన్ని రకాలుగా సిద్ధపడి తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన సైనికులు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ముందు ఈ రాక్షస పరిపాలన పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమల్లా ఈ ఒకసారిగా ఓటేయమన్నాడు, రెండోసారి వద్దనట్టు లెక్కే. ఒకసారి వేసిన దానికి బాగా తోలు తీర్చాడు రాష్ట్రాన్ని. ఆ తోలు తీర్చడం మా వల్ల కాదు. మేము వచ్చి ప్రజలకు సేవ చేయడానికి మేము ఉంటాం. అంటే కబడ్డీ ఆట అంటే ఏ టైప్ సార్? మీ భాష రాజకీయ కబడ్డీ అంటే ఏముందండి? మొన్నటిదాకా కోడి పందాలు వేసుకున్నారు. అన్ని 4 రోజులు 3 రోజులు 20 కోట్లు లాభం వచ్చిందండి అంపపురం బరిలో. ఏంటండి గ్యాంబ్లింగ్? ఎప్పుడన్నా మేము పెట్టాం ఏదో సాంప్రదాయం కోడి పందాలు, ఇవన్నీ క్యాజినోలు, గిజినోలు, డ్యాన్సులు వగేరాలు, లిక్కర్ ఫ్రీ అని వైనాట్ 175 అనేది వాళ్ళ బ్రాండ్ పేరంట. కొత్త బ్రాండ్ వస్తుందంట. 175 సీట్లు కాబట్టి 175 కొత్త బ్రాండ్తో తాగండ్రా సావండ్రా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేననేది అభివృద్ధి ఉంది, మేము ఒప్పుకుంటాం. లేదు అవినీతి. ఇగో ఇక్కడ ఉన్న ఆయన సంగతి తెలుసు. ఒక బూతుల మంత్రి అంటారు, బూతుల ఎమ్మెల్యే అంటారు, ఇంకోటి అంటారు. ఆయన కూడా ఆఖరి రోజులు వచ్చేసింది గుట్కా. ఇంకో రకంగా మేము ఒకటే చెప్తున్నాం, మా డిమాండ్ అలా జనసేన మీ ఇద్దరు కలిసిన తర్వాత ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 100% గ్యారంటీ వస్తాం. మొత్తం మీద టీడీపీ మంచి జోష్ మీద కనిపిస్తుంది. 175 సీట్స్ని కైవసం చేసుకుంటామని చెప్పి కూడా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు చెప్తున్నారు. మరోవైపు అధికారంలో రావడం ప్రధానమైనటువంటి ఎజెండాతో టీడీపీ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో 175 సీట్స్ అని చెప్తున్నారు. 175 అనేది ఒక బ్రాండ్, ఒక మద్యం బ్రాండ్గా టీడీపీ అభివర్ణిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. మొత్తం మీద గుడివాడలో టీడీపీకి సంబంధించినటువంటి రాజకీయం జోష్ మీద సాగుతున్నట్టుగా మనకి క్యాడర్ కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హరీష్, గుడివాడ.